హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ఆలు పాలక్ కర్రీ చేయబోతున్నాను. ఇలాంటి కాంబినేషన్‌లో కూరలు చేసుకోవడం చాలా రేర్ కదా! దీన్ని మీరు మొదటిసారి చేసినా, మొదటిసారి తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం. పాలకూరలో ఎక్కువగా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ కే ఉండడం వల్ల ఇది కంటికి అలాగే గాయాలైనప్పుడు విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది. సో, దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పాలకూరని ఒక కట్ట తీసుకుంటున్నాను. దీన్ని సాల్ట్ వాటర్‌లో ఒక 10-15 మినిట్స్ వరకు నేను సోక్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 పొటాటోస్‌ని ఇలా పీల్ చేసుకొని, వాష్ చేసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని మనం సాల్ట్ వాటర్‌లో వేసుకొని ఉంచుకోవాలి. అలాగే పాలకూరని కూడా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ వరకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన ఒక లిడ్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 2-3 వరకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని అందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఆలుగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా! సో, వాటర్ అన్నీ తీసేసి ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. లైక్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డని కూడా అందులోకి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది లైట్గా వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకుని అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పావు చెంచా పసుపును కూడా వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కల్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక 4 వరకు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కారానికి సరిపడినట్టుగా ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు చెంచా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆలుని ఒక 50% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో, నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగాలే ఉడికించి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన కూడా లిడ్ పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా కర్రీ అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కర్రీ అడుగు పట్టకుండా. లాస్ట్లో ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం అందరినీ బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఆలు పాలక్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో, లేట్ చేయకుండా ఈ వెరైటీ డిష్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.